పొజిషన్ బట్టి వాళ్ళు విషయాలన్నీ అంత టెక్నాలజీ ఏది కూర పడేసారు వాడుకోకుండా అన్ని కోట్లు కాన్సెప్ట్ ఏంటంటే మా దగ్గర తెలిసిపోయారు కొత్త సిస్టమ్ ఆధార్ లేకుండా పాలించడం ఈ గవర్నమెంట్ ఇదే అంటే టిల్ట్ అయితే సార్ బెడ్స్ butterflies will be seeing at this side of it. Yes, present for మేము బంద్ చేస్తాం. గత ప్రభుత్వం విస్మరిస్తే 100 రోజుల్లోనే 175 క్యాంటీన్లు ప్రారంభించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. మరి అదేవిధంగా డిఎస్సి మెగా డిఎస్సి ఏర్పాటు చేశారు. గతంలో దిగిపోయే ముందు అనౌన్స్ చేసే డిఎస్సిని ముందే అనౌన్స్ చేసి రేపు రాబో రోజుల్లో మన బిడ్డల వెంటనే ధాన్యాన్ని కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తలపెడుతున్నారు. ఈ విధంగా మీ అందరూ చూస్తుంటారు. మన తుఫాను వచ్చి విజయవాడ మునిగిపోతే ఇక్కడ కూడా ఒక వడ్డీ పంపించున్నాం. మరి అక్కడ 24 గంటలు అక్కడ కలెక్టర్ ఆఫీస్లోనే పడుకొని అవి మొత్తం పర్యవేక్షించిన ఘనత మా నాయకుడు. గతంలో మీరు చూస్తుంటారు ముఖ్యమంత్రిని బాపట్ల దగ్గర ఒకటి 10 డేస్ కట్టి పై నుంచి డెక్కిడి దిగిపోయారు తుఫాను. మన నాయకుడు 10 రోజులు అక్కడ ఉండి పని చేయించారు అందరితో. జిల్లా రాష్ట్ర మొత్తం యంత్రాంగం అక్కడే ఉంది. మంత్రి గారు అయితే ఇంతలోతు నీళ్ళలో ఉన్నారు. మా కేసీ డివిజన్ అయితే ఒక్కరోజు నీళ్ళలో ఉంది కాబట్టి మేమందరం తప్పించుకున్నాం. కానీ వీళ్ళందరూ అయితే 10 రోజులు అక్కడే ఉన్నారు. అక్కడ కరెంటు పునరుద్ధరించడం కానీ
దాదాపు 100% మళ్ళా వెళ్ళారు. అదే రోజు మొదటి రోజే ఉత్సాహంగా వెళ్ళారు. మా నాయకుడు పెన్షన్ 3000 చేస్తాడని 250 రూపాయలు పెంచి ఇంటికి పంపించారు. ఆ పార్టీకి ఆ రోజు నుంచే డౌన్ఫాల్ బిగినైంది. చాలా మంది గమనించాల. ఆ రోజు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నేను వెన్ను తిప్పున అంటాడు. ఆ రోజే వెన్ను తిప్పి కింద పడేశాడు. ఆ రోజే ఆయన చేయటం మానేశాడు అనమాట. కానీ మన నాయకుడు ఏదైతే మాట చెప్పాడో 3000 నుంచి 4000 ఇస్తా అన్నాడు. అది ఇమ్మీడియట్గా 4000 రూపాయలు మొదటి సంతకంతో చేశారు. అది కాకుండా వికలాంగులు ఉన్నారు. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలామంది మాకు 3000, 2000 సరిపోవట్లేదండి, మాకు కొద్దిగా మిగతా వాళ్ళ మీద కొద్దిగా అదనంగా మాకు సాయం చేయమని చెప్పి అడిగితే 3000 పెన్షన్ని డబల్ చేశారు, 6000 చేశారు. నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ఈ భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చే రాష్ట్రం, ఇంత ఎక్కువ మందికి 65 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే రాష్ట్రం నాకు తెలిసి ఏది లేదు. అదే కాకుండా ఇంకోటి కూడా పెన్షన్ 15,000 రూపాయలు చేసాం. ఏం చేసామంటే ఇంకో మనిషి బాగా ఇబ్బందిగా ఉంటే ఆ మనిషిని సాగాలంటే ఇంకో మనిషి ఆధారం. వాళ్ళ తల్లిలో తండ్రిలో పని అంతా మానేసి ఆ బిడ్డని పొద్దున సాయం దాకా భోజనం పెట్టడం దగ్గర నుంచి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అందుకని వీళ్ళు ఇంకా ఇబ్బందిగా ఉండాలనే దానికోసం 15,000 రూపాయలు చేశారన్నమాట పెన్షన్. నాకు తెలిసి ఎక్కర్లేదు అంత పెన్షన్ ఇవ్వటం. అదే కాకుండా ఈ మధ్య మన ఎలక్షన్ ముందు వాళ్ళు భూ చట్టం ఒకటి తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు. ఏదన్నా చిన్నగా మీ ఊర్లో చాలామంది బయటకు వెళ్ళి వ్యాపారాలుగా కానీ ఏదన్నా బయట దేశ విదేశాల్లో పని చేసుకుంటే వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ ఊరు నుంచి మీ ఆస్తులు ఉంటాయి. ఇక్కడ ఎవరన్నా ఆన్లైన్ ఎక్కించుకుంటే కనుక మళ్ళీ మీరు వచ్చి ఇది మా ఆస్తి ఎవరో తీసుకున్నారంటే ఎక్కడ జిల్లా కోర్టులకు కానీ ఎక్కడ కూడా వెళ్ళడానికి లేదు. ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి గ్రామీణంలో ఉన్న ప్రజలు ఎంతమంది హైకోర్టుకి వెళ్ళి పోరాడగలుగుతారు చెప్పండి? ఇది కూడా పేద ప్రజల భూముల్ని కాజేయడం కోసం తీసుకొచ్చిన చట్టం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా చాట్లు తిరిగేటప్పుడు ఆ జీవోని తీసుకొచ్చి తగలబెట్టి మొట్టమొదటి నేను అధికారం చేపట్టిన తర్వాత అసెంబ్లీలో పెట్టి ఈ జీవోని రద్దు చేస్తానని చెప్పి చెప్పడమే కాకుండా మా క్యాబినెట్లో పెట్టాడు ఫస్ట్ రోజు. తర్వాత ఇమీడియట్గా అసెంబ్లీలో పెట్టారు, పొద్దున్న తీర్మానం పెట్టారు, సాయంత్రం పెద్దల సభలో పెట్టారు. ఇమీడియట్గా జీవోని రద్దు చేసి దుర్మార్గుల పాలిట నుంచి విముక్తి కలిగించారు ఈ రాష్ట్ర ప్రజల్ని. ముందు ఇబ్బంది లేకుండా విముక్తి కలిగించారు అన్నమాట. అదే కాదు, దాదాపు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. మీ అందరూ తెలుసు. గత 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా అన్నం పెట్టే క్యాంటీన్లు మొత్తం కూడా తీశారు. 175 అన్నా క్యాంటీన్లు, 3 పూట్ల భోజనం, పూటకు 5 రూపాయలతో పెట్టే కార్యక్రమం అనమాట. మన పక్కనే తమిళనాడు ఉంది. అంతకుముందు జయలలిత దగ్గర ఉండేది గవర్నమెంట్. ఆ అమ్మ క్యాంటీన్ అని పెట్టింది. తర్వాత ఆమె చనిపోయింది, ఓడిపోయారు. వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత స్టాలిన్ వచ్చాడు. స్టాలిన్ వచ్చిన తర్వాత అమ్మ క్యాంటీన్లు కానీ తీసేయటం కానీ పేరు మార్చడం కానీ ఆ రద్దు చేయడం కానీ ఎక్కడైనా చేశారంటే చేయలే. ఎక్కడైనా దేశంలో ఏదైనా మంచి కార్యక్రమాలు, మంచి ప్రభుత్వాలు ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమం కంటే ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలని చెప్పి తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఆలోచిస్తారు. కానీ వాడికి మంచి పేరు వస్తుంది, వాడు చేసిన కార్యక్రమాలు మనం చెరిపేస్తే కనుక ప్రజలు మర్చిపోతారని అనుకుంటే కనుక మొన్న 11 వచ్చిన రిజల్టే మళ్ళీ వచ్చింది అనమాట. మనం రాష్ట్రంలో దేశంలో ఎక్కలేని విధంగా పూర్తి స్థాయిలో ఓడిపోవటం జరిగిందనమాట. అదే కాదు, ఇంకా చెప్పుకుంటా పోతే మొన్న చూశారు, ఇందాక ఉగ్ర నరసింహారెడ్డి కూడా చెప్పాడు. మొన్న వచ్చిన 100 రోజుల్లో 15 రోజులు వరదల్లోనే ఒక టైం సరిపోయింది. 15 రోజులు ఎప్పుడు కురవనంత వర్షం బెదవాడలో కురిసింది. దాదాపు నాకు తెలిసి అయితే ఓ 15-20 కాలనీలు 10 రోజుల పాటు 2 అడుగుల నుంచి 3 అడుగుల లోతులో నీళ్ళలోనే ఉండిపోయారు చుట్టూరుగా. నేనైతే మన బాపట్ల జిల్లాలో తిరిగాను, వేమూరు అటు పక్క. అక్కడైతే ఈ స్తంభం ఎత్తుండే నీళ్ళు. దాదాపు 24 గ్రామాలు 4 పక్కల నీళ్లతోటి మునిగిపోయి దాదాపు వారం రోజుల పాటు ఉన్నారు.